అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇండియాలో మొట్టమొదటి న్యాయాధికారి. ఈ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన న్యాయాధికారి. ఇతని గురించి ఆర్టికల్ 165 అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. రాష్ట్ర గవర్నర్ లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత కలిగి ఉన్న వ్యక్తిని ఈ అడ్వకేట్ జనరల్ గా నియమించడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అటార్నీ జనరల్ ని నియమించేది ప్రెసిడెంట్, అడ్వకేట్ జనరల్ ని నియమించేది రాష్ట్ర గవర్నర్. గవర్నర్ అభిష్టం మేరకు పదవి మరియు కార్యకలాపాలను నిర్వహిస్తారు. అండ్ ఇతని యొక్క విధులు, ఇతని యొక్క మిగతా అన్ని కూడా మనకి సేమ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాలోనే ఉంటుంది. ఇతను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తాడు. అంటే ఈ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా మనకి రాష్ట్ర శాసనసభలో అసెంబ్లీలో పాల్గొనే హక్కు అతనికి ఉంది. అంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో ఇతను పాల్గొనవచ్చు, మాట్లాడవచ్చు. అంతేగాని ఓటు వేసే హక్కు అనేది ఇతనికి లేదు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇతను ప్రభుత్వం తరఫున వాదిస్తాడు. అలా అని ప్రభుత్వ ఉద్యోగి అయితే సేమ్ అటార్నీ జనరల్ అని. కాకపోతే ఏదైనా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టేటప్పుడు అతను వాదించేటప్పుడు, ప్రైవేట్ వ్యక్తుల వైపున వాదించేటప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా వాదించే హక్కు ఇతనికి ఇవ్వడం జరగలేదు. అటార్నీ జనరల్ లాగానే ఇతను కూడా విధులు నిర్వహిస్తాడు. అట్ ది సేమ్ టైం ఇతను ప్రభుత్వ ఉద్యోగి కాదు. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది భారత సొలిసిటర్ జనరల్. వెరీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇతను రెండవ అత్యున్నత న్యాయాధికారి. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇతను కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. బట్ భారత సొలిసిటర్ జనరల్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఎందుకు అంటే మనకి ఆర్టికల్ 76 లో అటార్నీ జనరల్ కోసం చెప్పారు, కానీ సొలిసిటర్ జనరల్ కోసం మనకి చెప్పడం జరగలేదు. మరి ఇది ఏ విధంగా ఫామ్ అయింది, ఎటువంటి రూల్స్ ని ఫాలో అవుతుంది, దీన్ని ఫామ్ చేయడానికి ఏమైనా చట్టాలు అవి చట్టం జరిగితే కాన్స్టిట్యూషనల్ బాడీ, బట్ ఏం చట్టాలు జరగలేదు. కాబట్టి అసలు దీన్ని ఎలా ఫామ్ చేస్తారంటే మనకి దీనికి విధులు మరియు బాధ్యతలు అనేవి లా ఆఫీసర్స్ నియమాలు 1987 ద్వారా దీని యొక్క విధులు మరియు బాధ్యతలు అనేవి చెప్పడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అటార్నీ జనరల్ కింద ఈ సొలిసిటర్ జనరల్ అనే వాళ్ళు పని చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు సహాయపడ్డానికి అటార్నీ జనరల్ అనేది మనకి ఇండియా మొత్తం కదా, ఇండియాలో కేంద్ర ప్రభుత్వం తరఫున కదా. సో అతని కింద పనిచేయడానికి సొలిసిటర్ జనరల్ అండ్ అదనపు సొలిసిటర్ జనరల్స్ కూడా ఉండడం జరుగుతుంది. కావున రాజ్యాంగబద్ధమైన సంస్థలు కావాలి. అసలు ఈ నియామకం, సొలిసిటర్ జనరల్ యొక్క నియామకం ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న క్యాబినెట్ నియామక కమిటీ ద్వారా 3 సంవత్సరాలకి ఈ సొలిసిటర్ జనరల్ ని నియమిస్తారు. పార్లమెంట్ కార్యకలాపాల్లో ఈ సొలిసిటర్ జనరల్ అనే వాళ్ళు పాల్గొనరు. వెరీ ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడైనా చదివేటప్పుడు లింక్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్. అటార్నీ జనరల్ ఇండియా కేంద్ర ప్రభుత్వం తరఫున, అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం. మరి సొలిసిటర్ జనరల్ అనేవాడు మనకి అటార్నీ జనరల్ సలహా ఇస్తారు, కానీ వాళ్ళలాగా వీళ్ళు సభా కార్యక్రమాల్లో పాల్గొనరు. ఎవరి సొలిసిటర్ జనరల్ అండ్ అదనపు సొలిసిటర్ జనరల్ అనే వాళ్ళు సభల్లో పాల్గొనరు. వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇతను రెండవ అత్యున్నత అధికారి అయినా సరే కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. సో ఇదండి మనకి అటార్నీ జనరల్ కోసం, అడ్వకేట్ జనరల్ కోసం అండ్ సొలిసిటర్ జనరల్ కోసం. ఇది పాలిటీలో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.